నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆడబిడ్డల ఆత్మగౌరవం, ఆరోగ్యమే ప్రభుత్వ ప్రాధాన్యత. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులకు మెరుగైన మౌలిక వసతులు కల్పించి వారి ఆరోగ్యం, ఆత్మగౌరవాన్ని కాపాడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాల మరియు నిడదవోలు మండలము సమిశ్రగూడెంలో నెస్లే ఇండియా కంపెనీ తన సిఎస్ఆర్ నిధులతో ఏర్పాటు చేసిన ఆధునిక పరిజ్ఞానంతో కూడిన బయో టాయిలెట్లను మంత్రి కందుల దుర్గేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో బోధన బాగున్నప్పటికీ కేవలం టాయిలెట్లు వంటి కనీస వసతులు లేకపోవటం వల్లే ఆడపిల్లలు పాఠశాలలకు రావటం మానేస్తున్నారని ఒక సర్వే రిపోర్టు పేర్కొందని గుర్తు చేశారు. ఈ సమస్యను అధిగమించేందుకు నెస్లే ఇండియా కంపెనీ ముందుకు వచ్చి దాదాపు 30 లక్షల రూపాయల వ్యయంతో నిడదవోలు నియోజకవర్గంలో 15 యూనిట్ల బయో టాయిలెట్లను నిడదవోలు పట్టణంలోని జెడ్పీ గర్ల్స్ హై స్కూల్, సమిశ్రగూడెం, కానూరు, ముక్కామల ప్రాంతాల్లో ఏర్పాటు చేయటం అభినందనీయమన్నారు. టాయిలెట్లను కేవలం నిర్మించడం మాత్రమే కాదు, వాటిని నిత్యం శుభ్రంగా ఉంచుకోవటం మనందరి బాధ్యత అని మంత్రి దుర్గేష్ సూచించారు. పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. అవసరమైతే మనమే క్లీన్ చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని విద్యార్థులకు, సిబ్బందికి మంత్రి దుర్గేష్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజేశ్వరి, నెస్లే కంపెనీ సీనియర్ మేనేజర్ మహ్మద్, ఏఎంసీ వైస్ చైర్మన్ రతీదేవి, ఉపాధ్యాయులు, కూటమి నాయకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు. జాగ్రత్తగా ఇవన్నీ కూడా ఫ్లష్ చేయడం కానీ, వాటర్ ఫ్లష్ చేయడం కానీ, అది క్లీన్ అవసరమైతే మనమే వాడుకుంటున్నాం కాబట్టి ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే మనమే క్లీన్ చేసుకుంటాం. నేను చెప్పలేదు, మా ఇంట్లో మనం చేసుకుంటాం కదా, ఏదైనా తేడా ఉంటే మనం బ్రష్తో క్లీన్ చేసుకుంటాం కదా, అలాగే మనం శుభ్రం చేసుకోవటం. ఇప్పుడు ఇలా కొత్తగా కట్టినప్పుడు ఎలా ఉందో అంత బాగా మెయింటైన్ చేయాలి. అది మీ ఆరోగ్యానికి మంచిది, మంచిది. అదేవిధంగా మీకు డిసిప్లిన్ కూడా అవ్వాలి. దాన్ని జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఇలా చేస్తే ఏమవుతుందంటే, ఇలాగ మనకు సపోర్ట్ చేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 10 సార్లు మనం చూస్తారు. లేకపోతే సరిగ్గా చేయకపోతే ఏమిటి మేము ఇచ్చాం, సరిగ్గా చేయలేదు కాబట్టి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీమతి రాజేశ్వరి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి నెస్లే కంపెనీ సీనియర్ మేనేజర్ కార్పొరేట్ అఫైర్స్ వసీ మహమ్మద్ గారికి, అదేవిధంగా ఏఎంసీ వైస్ చైర్పర్సన్ శ్రీమతి రతీదేవి గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, ఈ పాఠశాల ఉపాధ్యాయులకి, అధ్యాపకేతర బృందానికి అందరికీ కూడా నమస్సుమాన్యులు తెలియజేస్తూ చిన్నారులందరికీ కూడా శుభాశీస్సులు అందజేస్తా ఉన్నాను. ఈరోజు ఒక అద్భుతమైనటువంటి రోజుగా నేను భావించాలి. కారణం ఏంటంటే, పాఠశాలలో చదువు చెప్పడం అని ఒకటైతే విద్యార్థులకు అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించడం అనేది మరొక ఎత్తు. చదువు చెప్పడానికి మంచి టీచర్లు మీకు ఎలాగా ఉన్నారు, బాగా చెప్తున్నారు, మంచి ఉత్తీర్ణత శాతం కూడా మీరు పొందుతున్నారు. కానీ మరో పక్కన ముఖ్యంగా ఇది బాలికోన్నత పాఠశాల కనుక ఇక్కడ ఆడపిల్లలకు ఉండేటువంటి ప్రత్యేక అవసరాలు, స్పెషల్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్పెషల్ నీడ్స్ తీర్చుకోవడానికి ప్రభుత్వాలు శ్రద్ధ వహించవలసినటువంటి అవసరం ఉంది. మనకి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల డ్రాప్ అవుట్స్ ఎందుకు పెరుగుతున్నాయి అంటే, చదువు బాగా చెప్పకపోవటం వల్ల కాదు, బాగా చెప్తున్నారు. కానీ ఆడపిల్లలకు కావలసినటువంటి ప్రత్యేక అవసరాలకు సంబంధించినటువంటి టాయిలెట్స్ కానీ ఇతరత్ర అలాంటి సదుపాయాలు సరిగ్గా లేకపోవటం వల్ల మగపిల్లలు అయితే ఏదో రకంగా వాళ్ళ కార్యక్రమాలు తీర్చుకోగలరు, కానీ ఆడపిల్లలకి మరుగు అనేది చాలా అవసరం. అటువంటిది లేకపోవడం వల్ల పాఠశాలకు వచ్చి ఆ ఇబ్బంది పడుతూ చదువుకునే కంటే ఇంటి దగ్గర ఉండడమే సుఖం అనేటువంటి ఉద్దేశంతో చాలా మంది ఆడపిల్లలు చదువు మానేశారనేటువంటి రిపోర్ట్ కూడా నేను చదివాను. చాలా మంది ఆ రకమైన ఇబ్బందులు పడుతున్నారనేటువంటి తెలిసిన తర్వాత ఇవాళ నెస్లే వారు ముందుకు వచ్చారు. నేను ప్రత్యేకంగా అభినందించేది ఏంటంటే, వారు గేమ్స్కో మరో దానికో సహకారం అందిస్తే అంత గొప్ప విషయం కాదు, కానీ ఆడపిల్లలకు ప్రత్యేకంగా అవసరమైనటువంటి బయో టాయిలెట్స్ కి వారు సహకారం ఇవ్వటం అనేది నిజంగా చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను.
అందుకు నెస్లే కంపెనీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇది మొత్తంగా ఒక 15 యూనిట్లు వారు మన నియోజకవర్గంలో ఇచ్చారు. ఇక్కడ మన నిడదవోలు టౌన్లో ఈ పాఠశాలలో, సమిశ్రగూడెంలో, కానూరులో, ముక్కామల్లో మొత్తం నియోజకవర్గం మొత్తం మీద 15 యూనిట్లు ఇచ్చారు. రమారమి 30 లక్షల రూపాయల వ్యయంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. నిజంగా ఏది అవసరం ఉందో గమనించి పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజ గారు కూడా దీని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. వారు చెప్పినటువంటి మీ అంశం ఏంటంటే నిడదవోలుకి అవసరం ఉంది. నిడదవోలు నుంచి మంత్రి గారు చాలా సందర్భాల్లో చెప్తుంటారు, నాకు కనుక అక్కడ కూడా చేయండి అని వారు కూడా చెప్పారు. అందువల్ల మొత్తంగా నెస్లే కంపెనీ వారు వచ్చి ఈ రకమైనటువంటి బయో టాయిలెట్స్ ఇవ్వడం అనేది చాలా ఆనందించదగ్గ విషయంగా నేను భావిస్తూ, మీ అందరికీ చాలా ఉపయోగపడుతుందమ్మా. దాన్ని చక్కగా మీరు ఉపయోగించుకుని పాఠశాలకి క్రమం తప్పకుండా రండి, బాగా చదువుకోండి. ఇప్పటికే చాలా మంచి సంఖ్య ఉంది ఈ పాఠశాలలో. మీరు ఉత్తీర్ణతలో కూడా మంచి ముందుకు వెళ్ళి అద్భుతమైనటువంటి భవిష్యత్తును పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ